ఈ రోజు పొదరిల్లు సీరియల్లో స్టోరీ విషయానికి వస్తే అంతగా ఏమి జరగలేదు, బోర్ అనిపిస్తా ఉంది. సరే, ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయంలోకి వస్తే చక్రి అండ్ మహాలక్ష్మి అయితే వాళ్ళు పల్లెటూరుకి వెళ్ళారు కదా జాతర మీద. అక్కడికైతే వెళ్ళుంటారు. అయినా ఒక్క ఎపిసోడ్ ని అన్నిసార్లు సాగదీస్తా ఉంటే కూడా బోర్ అనిపిస్తుంది. నిన్నంతా జాతర అయిపోయింది, అమ్మాయి నిప్పుల కొండ పట్టుకుంది, అయిపోయింది, వాళ్ళు ఇంకా వచ్చేయాలి కదా, ఎందుకు అక్కడే ఉన్నారో ఏమో తెలియలేదు కానీ లాగుతున్నారు ఆ సీరియల్ ని. ఎందుకో నాకు ఈ రోజు నిజంగా చూస్తా ఉంటే బోర్ అనిపించింది. లిటరలీ ఇట్లా ఎవరికైనా అనిపించిందా? కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇంకా వాళ్ళు జాతరకి వెళ్తున్నారు. అక్కడికి వెళ్ళినప్పుడు చక్రి అండ్ వాళ్ళిద్దరు సైకిల్ లో వెళ్తా ఉంటారనమాట. మహాలక్ష్మి చాలా క్యూట్ గా మాట్లాడుకుంటారు తెలుసా. అంటే పల్లెటూరు వాతావరణంలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటా ఉంటారు. ఇంటి ముందర ఒక చెట్టు ఉండాలి, తులసి మొక్కలు ఉండాలి, అలాగే ఒక గార్డెన్ లాగా ఉండాలి, కూరగాయలు ఇంట్లోనే పండించుకోవచ్చు, అక్కడే మనం అందరం కలిసి ఉండొచ్చు, ఇట్లా సరదాగా మాట్లాడుకుంటా ఉంటారు. బాగుంది, క్యూట్ గా మాట్లాడుకుంటున్నారు అనిపించింది. వీళ్ళు ఈ అమ్మాయి ఎప్పుడు చక్రిని కసురుతా ఉంటుంది కదా, అలా కాకుండా చక్రితో ప్రేమగా ఉంటే ఎలా ఉంటుందో ఈ రోజు బాగుంది, అంతే ప్రేమగా ఉంది. సరే అని చెప్పి వీళ్ళు సరదాగా ఒక తోటలోకి కూడా పోతారనమాట. ఆ తోట దగ్గరికి వెళ్ళి సరదాగా మాట్లాడుకుంటా ఉంటే ఉంటారు కదా ఒక బ్యాచ్, రౌడీ బ్యాచ్, వాళ్ళు వచ్చేసి మహాలక్ష్మిని ఏడిపించడానికైతే వస్తారు. అది చూసిన వాళ్ళ మేనమామ ఉన్నారు కదా, వాళ్ళందరినీ రెండు గుద్దులు గుద్దుతారు. కానీ మేనమామ అని చెప్పి వాళ్ళకి తెలియదు, వీళ్ళెవరో కూడా ఆయనకు తెలియదు అనమాట. ఆ విధంగా కొట్టేసి సారీ అండి, మీరు ఈ ఊరికి వచ్చిన తర్వాత నా వల్ల అవమానం జరిగింది, మా ఊరి వాళ్ళ వల్ల అవమానం జరిగింది కదా, క్షమించండి అని చెప్పేసరికి ఇంకా చక్రి కూడా ఉండేసి అదేమీ లేదులేండి అని చెప్పని అంటాడు. మిమ్మల్ని చూస్తుంటే ఏదో దగ్గర వాళ్ళలాగా అనిపిస్తా ఉంది అని చెప్పి చక్రి అంటాడు. ఆయన కూడా వచ్చేసి ఈ తోట అంతా నాదే, ఇది మా అక్కది, ఒకప్పుడు నేను చిన్నప్పుడు ఆడుకోవడానికి వచ్చేటప్పుడు రానిచ్చేవాళ్ళు కాదు, అందుకే ఈ తోటను కొన్నాను అని చెప్పి వాళ్ళ అక్క చక్రి వాళ్ళ అమ్మ కదా, తనకి తెలియదు అనమాట. చెప్తాడు. చెప్పినాక ఇంకా ఆయన అసిస్టెంట్ వచ్చి అంటాడు, అదేంటయ్యా ఊళ్ళకి రాగానే చంపేయమని చెప్పారు, ఇప్పుడేంటి వాళ్ళతో ప్రేమగా మాట్లాడుతున్నారంటే ఎవరు వాళ్ళు అంటే వాళ్ళు ఎవరో కాదు, మీ అక్క కూతురు అల్లుడు కొడుకు కోడలు అని చెప్పేసరికి ఓ అవునా, నాకు తెలియకుండానే వాళ్ళ అమ్మ గురించి చెప్పాను తనకి అని చెప్పేసి తనైతే అలా అనుకుంటాడనమాట. సరే, ఇంక వీళ్ళు సరదాగా అలా మాట్లాడుకొని ఇంటికి అయితే వచ్చేసారి. వచ్చి ఇంకా మహాలక్ష్మి ఆకలిస్తున్నది అని చెప్పి పెద్దకి చెప్తుంది. ఇంకా అక్కడే మనీషా కూడా ఉంటుంది. మనీషా నేనే వంట చేశాను, వడ్డిస్తాను అని చెప్పంటుంది. సరే ఇంకా వడ్డించమని చెప్పి ఇంకా అందరూ కూర్చుంటారు. సరదాగా అందరూ మాట్లాడుకుంటా తింటా ఉంటారు. మనీషా అండ్ వీళ్ళిద్దరు చూస్తే చూడముచ్చటగా ఉంది కదా, మాధవాని అలాగే మనీషాని చూస్తే బాగుంది. ఇంకా మనీషా ఏమో ప్రేమగా వడ్డిస్తా ఉంటుంది తనకి. ఇది చూడడానికి అయితే బాగుంది. ఇంకా ఈ అమ్మాయి ఉంది కదా, గాయత్రి ఉంది కదా, గాయత్రి పెద్దకి వచ్చి చెప్తుంది, మీకు పెళ్లి సంబంధం చూశాను నేను, మనీషా బాగుంది, మనీషాని చేసుకో అంటే పెద్ద ఉండంట, లేదు మన హెల్ప్ కోరుకొని వచ్చిన వాడిని అలా అనడం పద్ధతి కాదు, బాగుండదు అని చెప్పేసి అంటాడు. ఇక ఈ అమ్మాయిని చూపిస్తారు, శైలజ అని చెప్పేస్తారు. శైలజ నిన్న పెళ్లి తప్పించుకోవడానికి కోసం ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా, అది వాళ్ళ నాన్న మనకి చూపించేది ఒకసారి, వాళ్ళ నాన్న ఊహించుకునేది ఒకసారి, ఆ అమ్మాయి ఊహించుకునేది ఒకసారి, మనకి రిపీటెడ్ గా వస్తానే ఉంటాయి డైలాగులు. వాళ్ళ నాన్న వచ్చేసి అదేమ్మా నేనేమన్నా తప్పు చేశానా, నా పెంపకంలో ఏమన్నా తప్పు చేశానా అని చెప్పి అమ్మాయిని అడుగుతాడు, లేదే అని చెప్పేసి అని అంటుంది. సరే, ఇంకా రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందంటే శైలజ వాళ్ళ అమ్మ అయితే మాధవికి ఫోన్ చేసి ఇట్లా మా అమ్మాయిని ప్రెగ్నెంట్ చేశాడు అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంతే మాధవ కోపం వచ్చేసి కేశవాని ఈ చంప ఆ చంప వాయిస్తాడు, నా పెంపకంలో ఎంత తప్పు ఉందా అనేసి అలా వాయిస్తాడు అనమాట. ఆయన కూడా మాధవ్ కూడా కొంచెం ఆవేశపడకుండా తన పెంపకం తప్పెందుకు తను అడుగుండాలి కదా, నువ్వు అలా చేసావా అని అడుగుండాలి, అలా అడగకుండా వాయిస్తాడు అనమాట. చూద్దాం ముందు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. ఈ రోజు ఎపిసోడ్ అంతగా ఏమీ లేదు, బోరింగ్ అనిపించింది. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.